హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. దేవర ట్రైలర్ చూసారా? మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ట్రైలర్ అయితే ఇవాళ వచ్చేసింది. మెంటల్ మాస్ ఉంది అసలు. నాకైతే అసలు చాలా బాగా నచ్చింది. విజువల్స్ అయితే టాప్ నాచ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత విజువల్స్ ఉంటాయని చెప్పి. హాలీవుడ్ రేంజ్ లో ఉంటది అని చెప్పి మన స్టార్స్ అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో చెప్పారు ఆ విజువల్స్ ఉంటాయని చెప్పేసి. అది విన్న తర్వాత నేను ఏమో చూద్దాంలే అనుకుంటున్నా, బట్ ట్రైలర్ చూసిన తర్వాత అది నిజంగానే అనిపించింది. ఎవ్రీ సీన్ అని చెప్పాను, కానీ ట్రైలర్ చూసిన సేపు నాకు గూస్ బంప్స్ లాగా అనిపించింది అనమాట. ఫస్ట్ చూసినప్పుడు కొంచెం ఏదో అనిపించింది, కానీ బట్ నేను ఒక టెన్ టైమ్స్ పైన చూశాను ఇప్పటికి. చూస్తున్న కొద్దీ చూడాలని ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇందులో ఎన్టీఆర్కి మన గ్లిమ్స్ వచ్చినప్పుడు ఒక షాట్ ఉంటుంది చంద్రుడి మీదకి ఇట్లా అనేది. ఆ షాట్ వచ్చినప్పుడు మనకు ఎంత ఫీల్ అవుతాం, ఎంత విజువల్గా ఎంత బాగుంటుంది చూడడానికి, ఎంత గుజం సీన్ అది. అలాంటి సీన్స్ ఉంటాయి అని ఉండాలి అని అనుకున్నా, బట్ ఇందులో ట్రైలర్ చూసినప్పుడు అలాంటి సీన్స్ ఉన్నాయి. నేనైతే ఆ సీన్లు ఉంటాయి. ఇప్పుడు రెండు కత్తులు తీసుకున్నప్పుడు ఆ మొత్తం అగ్గిలో నుంచి వచ్చినప్పుడు అది పట్టుకుని నిలబడుకున్నప్పుడు ఆ ఫైట్ సీన్ చేసేటప్పుడు అసలు ఒక మనకు అది చెప్పడానికి కావట్లేదు. నాకు అంత ఎమోషన్, అంత గూస్ బంప్స్ సీన్ వచ్చింది అనమాట. గూస్ బంప్స్ వచ్చినట్టు అయిపోయింది. అలాగే మనకి ఇందులో లాస్ట్ ఫైనల్ షాట్ ఒక షార్క్ మీద పట్టుకొని సవారీ చేస్తున్నట్టు పైకి లేస్తుంది షార్క్ సముద్రంలో నుంచి. ఆ పైన చంద్రుడు ఉంటాడు, చంద్రుడిని మింగుతున్నట్టు ఒక సీన్ ఉంటాను, ఒక షాట్ పడింది. అదైతే వేరే లెవెల్ విజువల్ అబ్బా. అసలు విజువల్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంత కేర్ తీసుకొని చేశారని అర్థమైంది. ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తారని చెప్పారు కళ్యాణ్ రామ్ గారు కానీ, మనకు కొంతమంది స్టార్స్ కానీ. ఆ ప్రపంచంలోకి నిజంగానే తీసుకెళ్లే విధంగా ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత అదే అనిపించింది. అండ్ ఇందులో ఎన్టీఆర్ రెండు క్యారెక్టర్లు మనం అనుకున్నట్టుగానే పోస్టర్లు వదిలిన విధంగానే తండ్రి కొడుకుల క్యారెక్టర్ ఇద్దరి. ఇంకా బైరా క్యారెక్టర్ కూడా తండ్రి కొడుకులాగా ఉన్నట్టు అనిపించింది నాకు. అండ్ పాత దేవర, అదే నాన్న దేవర అండ్ బైరా ఇద్దరు క్యారెక్టర్లు ఫ్రెండ్స్ లాగా ఉంటారు. తర్వాత ఏదో ఆయన డామినేషన్ వల్ల ఆయన కాదని తట్టుకోలేక ఏదో ప్లాన్ చేస్తాడు, బ్యాక్ స్టాపింగ్ అంటే వెన్ను పోటీ పడుతాడు ట్రై చేస్తున్నట్టు ఆ ట్రైలర్ చూపించడం జరిగింది. కానీ వీళ్ళందరూ ఒక ఐలాండ్ లో బతికే ఒక తెగ వాళ్ళు. ఐలాండ్ మీన్స్ ఒక సముద్రం తీరాన బతికే ఒక చిన్న గూడెం లాంటిది. ఆ గూడానికి ధైర్యం ఒకటే తెలుసు, బతకడానికి ధైర్యం ఒకటే తెలుసు. కానీ ఇంకా అంటే బతకడానికి, చంపడానికి, దేనికైనా ధైర్యమే, భయం అనేది తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? సముద్రంలోకి వెళ్ళి దొంగతనాలు, దోపిడీలు, చంపడాలు ఇవి చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి అడ్డుగా దేవరా అనే క్యారెక్టర్ వచ్చి నిలబడదా అనమాట. సో ఆ భయాన్ని పరిచయం చేసే ఆ విధానంలో బట్టి వీళ్ళకి ఇంకా అది పాతుకుపోతుంది అనమాట. ఆ భయం ఎట్లా క్రియేట్ అయిపోయింది అనే దాన్ని బట్టి మనకు పలు సందర్భాల్లో ఈ సినిమా దేని మీద నడుస్తుంది, భయం అనే ఒక కాన్సెప్ట్ మీద నడుస్తుంటుంది అని చెప్పి ఎన్టీఆర్ గారు కానీ, కొరటాల గారు కానీ పలు సందర్భాల్లో చెప్పారు స్టేజెస్ మీద. అదే భయాన్ని ఎలా క్యారీ చేయబోతున్నారు అనేది కూడా ఈ ట్రైలర్లో చూపించారు. భయం అనేది మనిషి కాదు, దేవరా. ఎప్పుడంటే ఇప్పుడు దేవరా వచ్చి ఆ భయం పెట్టేసి వెళ్ళిపోతాడు, ఆ సముద్రంలోకి వెళ్ళిపోతా, నేను అక్కడనే ఉంటా. మీరు ఏదో రోజైనా భయాన్ని మర్చిపోయి సముద్రంలోకి దోపిడీకి కానీ, తప్పు చేయడానికి కానీ వచ్చారంటే అక్కడే చంపేస్తా, మీకు లైఫ్ అదే చంపేస్తా అని ఒక భయం పెట్టేసి ఆయన సముద్రంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ సముద్రంలోకి వెళ్ళిపోయాడు. మరి ఏం జరిగింది, అక్కడ ఎలా ఉంటాడు, ఉంటున్నాడా లేడా, బతికున్నాడా, చచ్చిపోయాడా, ఏం తెలియదు మనకు. అది సస్పెన్స్ గానే ఉండిపోయింది, అది సినిమాలో తెలుస్తుంది. అండ్ వీళ్ళకైతే ఆ భయం అనేది అట్లే ఉండిపోయింది. దాని ద్వారా ఆ డైలాగ్ చెప్పించి ఆ డైలాగ్ కూడా చెప్పారు కదా. సో మనకు అది అట్లే ఉండిపోయింది అనమాట. ఆ భయం అనేది వీళ్ళకి ఉండిపోయింది. ఇంకోటి ఆయన అజయ్ చెప్పినట్టు ఆ విజువల్స్ చూసాం కదా మనం. ఆ సముద్రంలో ఫైట్ సీక్వెన్స్ కానీ, ఆ బోట్స్ పేలిపోవడము, ఒక షాడో లాగా నిలబడుకునే ఒక షాటు, అసలు ఇవన్నీ అదే పట్టుకొని నిలబడుకునే అదే చెప్పిన షాటు అసలు వేరే లెవెల్లో ఉన్నాయి. ఆడ ఏదో మంచి పెద్ద ఫైట్ సీన్ జరిగింది, చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నట్టుంది. దాన్ని బట్టి తెలుస్తుంది ఆ భయం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత భయంకరంగా చూపించాడో అన్నది. అట్లే చూసుకుంటే తండ్రి కొడుకులకి వేరియేషన్ ఉంది. తండ్రి వచ్చేసి కంప్లీట్ గా ధైర్యవంతుడు, కొడుకు వచ్చేసి కంప్లీట్ గా భయస్తుని క్యారెక్టర్ అనమాట. తండ్రికి కనిపించినప్పుడు మొత్తము మనకు కేజీఎఫ్ లాగా బ్లాక్ థీమ్ ఉంది అనమాట, బ్లాక్ డార్క్ థీమ్ లో ఉంది. అండ్ కొడుకు కనిపించినప్పుడు నార్మల్ థీమ్ లో ఉంది. సో హెయిర్ గానీ అది కానీ మొత్తం కేర్ తీసుకొని మంచిగా తీసుకున్నాడు, డిఫరెన్సెస్ చూపించడానికి మరి కొర్రాల శివ గారు. అండ్ బైరాగ్ కూడా కొడుకు ఉన్నట్టున్నాడు, అది సేమ్ రివెంజ్ కంటిన్యూ అయ్యేలా ఉంది ఆ ఇద్దరి మధ్యలో. కొడుకు నాన్నకి అట్లా మేబీ అది జరిగిందేమో. ఇప్పుడైతే ఈ పార్ట్ వరకు నాకు తెలిసి దేవర క్యారెక్టర్ కొంచెమే ఉండబోతుంది, కొడుకు క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. కొడుకు అసహ్యించుకుంటున్నాడు తండ్రిని, అదే అసహ్యంతో, కోపంతో తండ్రి మీద అట్లే పెరిగాడు, భయస్థుడిగా పెరిగాడు. సో ఆయనకున్న ధైర్యం ఈయనకు లేదు, భయంగానే పెరిగాడు కాబట్టి నాన్న మీద కోపంతో పెరిగాడు. దట్టు వదిలేసి ఆయన పంతంతో వెళ్ళిపోయినాడు, రాలేదు
అని చెప్పేసి వదిలేసి యాక్చువల్గా 19 వెళ్ళింటే వచ్చేవాడు ఆయన కావాలని వెళ్ళాడు అన్నట్టు ఒక కోపం పెట్టుకున్నాడు. తండ్రి యొక్క ఫ్లాష్ బ్యాక్ మన కొడుకుకి తెలియదు అనుకుంటా మేబీ. అది తెలిసిన తర్వాత ఎలా ఉండబోతుంది స్టోరీ అనేది నెక్స్ట్ తెలుస్తుంది. మనవాడు చిన్న ఎన్టీఆర్ వెళ్తాడు కదా సముద్రంలోకి వెళ్ళే ఒక సీన్ ఉంది, మేబీ తెలుసుకోవడం కోసం వెళ్తాడు అనుకుంటా. అక్కడ ఎట్లా జరుగుతుంది స్టోరీ అనేది ముందుకు వెళ్తారని చెప్పేది మనకు ఇంట్లో అన్నిటినీ ఒక్కొక్కటి హింట్ ఇచ్చుకుంటూ వచ్చారు, కానీ దాన్ని రివీల్ చేయలేదు. స్టోరీ కొంచెం రొటీనే సీన్సే ఉన్నాయి, కానీ చూపించే విధానం తీసుకెళ్లే విధానం మాత్రం వేరే లెవెల్లో ఉంది. విజువల్స్ బాగున్నాయి. నాకు తెలిసి ఇది మనకు స్క్రీన్ ప్లే బాగుంటుంది అనుకుంటా. ఇది ఒక కమర్షియల్ సినిమాల్లో ఈ విధమైన విజువల్స్, ఈ విధమైన ఒక కాన్సెప్ట్, భయం అనేది సముద్రంలో ఉంటది, మనుషులు సముద్రం బయట బతుకుతుంటారు ఆ భయాన్ని పెట్టుకొని. ఆ భయం ఏంటి? దేవరా. సో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ పెట్టి దాని చుట్టూ సినిమా స్టోరీ నడపడము అనేది ఒక మంచి కాన్సెప్ట్. ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అయితే ఇంతవరకు నేనైతే మన తెలుగు ఇండస్ట్రీలో అయితే చూడలేదు. బాగుంది. దీన్ని ఎంతవరకు తీసుకెళ్తాడు కొరటాల శివ గారు, ఏ లెవెల్లో చూపించగలుగుతారు ఎన్టీఆర్ని? ఎన్టీఆర్ ఆల్రెడీ విధ్వంసమైన నటన చేయగల ఒక కళాకారుడు. అలాంటి ఎన్టీఆర్ని ఎలా యూజ్ చేసుకున్నాడు, ఏ విధంగా దీన్ని మనకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ట్రీట్ గా ఇవ్వబోతున్నాడు అని చెప్పి ఆలోచించాల్సిన విషయమే. మనం ఖచ్చితంగా నాకు తెలిసి థియేటర్లో ఇది ఒక విధ్వంసం సృష్టిస్తుంది, కలెక్షన్ల పరంగా కానీ, అండ్ ఎన్టీఆర్ యాక్టింగ్ పరంగా కానీ, అండ్ కొరటాల శివ కమ్బ్యాక్ పరంగా కానీ, ఎవ్రీథింగ్ విజువల్స్ పరంగా, బీజిఎం పరంగా అనిరుద్ధ్ ఎట్లైనా కుమ్మి పడేస్తాడు. ఇది మనకు ట్రైలర్ వాయిస్ డామినేషన్ కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాఫ్ట్ గా వెళ్ళిపోయింది. మనకు దేవర టైటిల్ సాంగ్ ఏదైతే మ్యూజిక్ ఉందో అదే మ్యూజిక్ ఉంది. మనకు సాంగ్ మీద అట్లా ఫీల్ అయినాం కదా, సాంగ్ వాయిస్ కంటే మ్యూజిక్ ఎక్కువ డామినేట్ చేసిందని చెప్పి. సో అదంతా పక్కన పెడితే ట్రైలర్ లో మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంది, నీట్ గా ఉంది అనమాట. ఏది ఏమైనా ఈ సినిమా ఒక కొత్త హైట్స్ ని సెట్ చేయబోతుంది, కమర్షియల్ సినిమాలలో ఒక కొత్త ట్రెండ్ ని సెట్ చేయబోతుందని నాకైతే అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్? మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది ఈ సినిమా ఈ ట్రైలర్ చూసిన తర్వాత. గైస్, మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఫ్యాన్స్ ఉంటే షేర్ కూడా చేసేయండి ఫ్యాన్స్కి. నాకైతే ఇదొక నేను యాక్చువల్గా అయితే ఇదొక ట్రైలర్ చూసినప్పటి నుంచి నాకు ఏదో ఒక వేరే ఫీల్ వస్తుంది అనమాట. కొత్తగా అనిపించింది విజువల్స్ మన తెలుగు ఇండస్ట్రీ వరకు ఇంతవరకు చూసిన విధానంలో పోల్చుకుంటే. సో మీరేమనుకుంటున్నారు ఈ ట్రైలర్ గురించి? కామెంట్ చేసేయండి. ఓకేనా? స్టే ట్యూన్. థ్యాంక్ యూ.